హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 3వ తారీఖు అలాగే 4వ తారీఖు మే 2021కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి డిస్కషన్ చేద్దాము. అయితే మనకి ఈ మధ్యన పేపర్ అనాలిసిస్ అనేది ఒకరోజు ఉండకపోవడము అనేది జరుగుతుంది. దానికి ఎందుకు కారణము అంటే మొత్తం పేపర్ అన్నింటిలో కూడా ఎక్కువగా కరోనా న్యూస్, సో కరోనాకు సంబంధించిన న్యూస్ చాలా ఎక్కువ ఉంటుంది. వన్స్ ఎవరైనా పేపర్ డైలీ రీడింగ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది ఆ సిచ్యువేషన్ ఏంటనేది. కాబట్టి మనకు కావాల్సిన ఆర్టికల్స్ ఉండట్లే. దానికి తోడు పేపర్లో వచ్చే కొన్ని ఆర్టికల్స్ నేను ఆల్రెడీ ఇంతకంటే ముందే నేను కరెంట్ అఫైర్స్లో ఈవినింగ్ చెప్పడం జరుగుతుంది. అలా కొన్ని ఉండట్లేదు. ఇంకొన్ని వచ్చేసి మనకి ఎక్కువ కరోనా న్యూస్లే ఉంటున్నాయి పేపర్లో. కాబట్టి మనకి 2 డేస్కి ఒకసారి చెప్తున్నాను. అంటే పేపర్లు ఎతికితే దొరుకుతున్నాయి 2-3. ఆ 2-3 కోసం ఇప్పుడు నేను మీకు పేపర్ అనాలిసిస్ చేస్తే మీకు టైం వేస్ట్ అవుతుంది, నాకు కూడా అవుతుంది. కాబట్టి అందుకే నేను కనీసం ఒక 5-6 వస్తే చేద్దామనే ఉద్దేశంతో నేను చేయడం లేదు. అందుకే 2 డే ఒకవేళ నేను ఒకరోజు పేపర్ అనాలిసిస్ పెట్టలేదంటే అయితే ఆ రోజు లేవని దానిది ఆ తర్వాతది కలిపి మొత్తం 2 రోజులకు ఒకసారి చేస్తాను. అది మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అది తర్వాత ఇక్కడ మనం ఫస్ట్గా చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్ హబ్గా ఏపీ అండి. సో అదేంటో ఒకసారి మనం గమనిద్దాం. చూడండి, ఎలక్ట్రానిక్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా స్పీడ్గా డెవలప్ అవుతుంది. 2020 ఓకేనా అండ్ 21 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ మార్కెట్ వాల్యూ 30,000 కోట్ల రూపాయలండి, ఓకేనా. సో ఇది ఉత్పత్తి చేసింది మన ఏపీలో. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ అంచనా వేసింది. ఇదే టైంలో రాష్ట్రం నుంచి 761.76 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు ఎగుమతులు కూడా జరిగినట్లు మన రాష్ట్రం నుండి వాణిజ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో మొత్తం 2019-20 ఇప్పటి వరకు మనం చెప్పుకునేది 2020 గురించి. అయితే అదే 2019-2020 ఆర్థిక సంవత్సరంలో జరిగిన 643.49 కోట్ల ఎగుమతులతో పోలిస్తే 2019కినా 2020కినా 18.37% డిఫరెన్స్ ఉంది, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఎలక్ట్రానిక్ పరిశ్రమలను ఆకర్షించడానికి స్టేట్ గవర్నమెంట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్, వీటిని ఈఎంసీ అంటారండి, గుర్తుపెట్టుకోండి. ఈఎంసీ అంటే ఏంటి అంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ని ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో మరో కొత్త 2 క్లస్టర్ని కూడా ఏర్పాటు చేయబోతోంది. ఈ యొక్క ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ అంటే ఏంటి అంటే క్లస్టర్స్ అంటే ఒక టైప్ ఆఫ్ మీరు చాలా ప్లేసెస్లో ఏపీఐఐసి అంటే ఇండస్ట్రియల్ కారిడార్లు అలాంటివి చూస్తారు కదా, అలాగే కొన్నింటికి ప్లేసెస్ కేటాయిస్తారనమాట. ఆ ప్లేసెస్లో 2 లేదా 3-4 కంపెనీలు ఉండి ఈ ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించిన ఏవైతే పరికరాలు ఉంటాయో వాటిని డెవలప్ చేస్తాయి. అలా కొత్తగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొక 2 కొత్త క్లస్టర్స్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు, ఓకే. దీని ద్వారా వచ్చేసి రాష్ట్రానికి ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే మన రాష్ట్రం నుండి వేరే రాష్ట్రాలకు కావచ్చు లేదా వేరే దేశాలకి వాణిజ్యం అంటే వ్యాపార పరంగా మంచి అవకాశం కల్పిస్తుంది అనమాట. ఎందుకంటే మన రాష్ట్రం నుండి ఎగుమతి చేయడం ద్వారా ఏమంటే విదేశీ కంపెనీలు మన దగ్గర కొనుగోలు చేయడం ద్వారా వాటితో ఏర్పడే సుంకం కావచ్చు, వాళ్ళ నుండి వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి, ఓకేనా. అయితే దీనికి సంబంధించిన కీ పాయింట్ చూస్తే ఎలక్ట్రానిక్స్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ మార్కెట్ విలువ ఎంత అంటే 30,000 కోట్లు అండి. ఇది ఫ్యూచర్ ఎగ్జామ్స్లో లైక్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎగ్జామ్స్లో రిలేటెడ్గా ఈ క్వశ్చన్స్ అడుగుతాడు. అలాగే 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎన్ని కోట్ల ఎలక్ట్రానిక్ వస్తువులు ఎగుమతి జరిగింది అంటే 761.76 కోట్లు. అలాగే మనము చరిత్రలో నేడు కూడా చూసుకున్నట్టయితే ఈ రోజున 1008 ఆ సంవత్సరంలో ఫ్రాన్స్ చక్రవర్తి మొదటి హెన్రీ జన్మించారు. 1060లో చనిపోయారు అనమాట. అంటే అతను కేవలము 52 సంవత్సరాలు బతికారు. అలాగే 1767లో కర్ణాటక సంగీత విద్వాంసుడు త్యాగరాజు చనిపోవడం వచ్చేసి 1847. అండ్ 1799లో మైసూరు రాజు టిప్పు సుల్తాన్ మరణించాడు. అతని జననం 1750లో, ఓకే. అంటే అతను దాదాపుగా 49 సంవత్సరాలు బతికాడు. అలాగే 1934లో తెలుగు రచయిత అక్కిరాజు రమాపతిరావు జన్మించారు. అండ్ 1947లో సినీ దర్శకుడు రచయిత నిర్మాత దాసరి నారాయణరావు జన్మించారు. 1979లో ఇంగ్లాండ్ ఎన్నికల్లో మార్కెట్ దాచర్ ఘన విజయం సాధించాడు. 1979లో రచయిత గుడిపాటి వెంకటాచలం మరణించడం జరిగింది.
అతను జన్మించడం వచ్చేసి 1894. అతను ఒక రచయిత. ఓకే, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత సో గిరిజన చిత్రానికి అమెరికా పురస్కారం అండి. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఈ యొక్క ఇమేజ్ అనేది అసలు చాలా చాలా ఉంది. కాకపోతే నేను ఇది ఆన్లైన్లో సెర్చ్ చేశాను, లైక్ డిజిటల్ ఫోటో కోసం, కలర్ ఫోటో కోసం కనబడలే, కానీ చాలా బాగుంది ఇది, మీరు గమనించవచ్చు. అంటే ఇలాంటి ఒక సన్నివేశం అనేది లైక్ చుట్టూ మంచు పడుతున్న టైంలో ఎర్లీ మార్నింగ్ వచ్చి వాటర్ కోసం గిరిజనులు ఎలా పనిచేస్తారనే దాన్ని ఇక్కడ చాలా బాగా చిత్రీకరించారు. ఈ ఫోటో తీసిన వ్యక్తి ఇతనే అనమాట. ఇతని పేరు వచ్చేసి బ్రహ్మం. ఓకే, అయితే ఇదేంటో చూద్దాం. సో రీసెంట్గా జరిగిన ఫోటోగ్రఫీ పోటీల్లో పాల్గొన్న గుంటూరు జిల్లాకు చెందిన నూజెండ్ల మండలానికి చెందిన ఐసిఓలు గ్రామానికి చెందిన వంగపల్లి బ్రహ్మంను అమెరికాకు చెందిన ICS ఇమేజింగ్ కోలింగ్ సొసైటీ ఇంటర్నేషనల్, దీన్ని యుఎస్ఏకి చెందిన సంస్థ అన్నమాట. ఇది ఒక సొసైటీ, అమెరికాకి చెందిన సొసైటీ ఇది. ఇమేజ్ కోలింగ్ సొసైటీ ఇంటర్నేషనల్ అనమాట ఇది, ICS. అయితే ఈ పురస్కారం, వీళ్ళు ఇచ్చే పురస్కారం వచ్చేసి ఈ బ్రహ్మం గారికి రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. గ్రామీణ గిరిజనుల జీవనశైలి అంశంపై ఇతను తీసిన డాక్యుమెంటరీ చిత్రాలకి ఈ పురస్కారం అయితే రావడం జరిగింది. అయితే 2011లో ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫిక్ కౌన్సిల్ నిర్వహించిన జాతీయ స్థాయి వర్క్షాపుల్లో పాల్గొన్న బ్రహ్మం అరుదైన ఛాయాచిత్రాలకు చాలా గుర్తింపులు కూడా పొందడం జరిగింది. చాలా మంచి విషయం ఇది. ఓకేనా, చూడండి. ICSని విస్తరించండి అంటే ఇమేజ్ కోలింగ్ సొసైటీ ఇంటర్నేషనల్ అండి. అయితే ఈ ఇమేజ్ కోలింగ్ సొసైటీ ఇంటర్నేషనల్ 2021 అవార్డు గ్రహీత ఎవరు అంటే వంగపల్లి బ్రహ్మం, మన తెలుగువాడు కావడం విశేషం. తర్వాత వ్యోమగాములను భూమికి తీసుకొచ్చిన SpaceX క్యాప్సూల్ అనమాట. క్యాప్సూల్ అంటే ఏంటి, మనం అంటే క్యాప్సూల్ అంటే ఇప్పుడు ట్యాబ్లెట్ ఆకారంలో ఉండే వాటిని క్యాప్సూల్స్ అంటాం కదా, ఇలా ఉంటాయి. అలాంటి ఒక క్యాప్సూల్స్ని SpaceXకి చెందిన ఒక క్యాప్సూల్ వ్యోమగాములను అంతరిక్షం నుండి తీసుకొచ్చింది. ఇవ్వండి ఇక్కడ కనబడుతుంది కదా, ఇది అనమాట, వాటర్లో దిగింది ఇది. ఓకే, దీనిలో నుండి వ్యోమగామి బయటపడుతున్నారు. ఇది ఒక క్యాప్సూల్ అనమాట. ఓకే, ఇదేంటో చూద్దాం. వారం రోజుల క్రితం 4 వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేర్చిన SpaceXకి చెందిన డ్రాగన్ క్యాప్సూల్ తిరిగి ప్రయాణంలో 167 రోజులుగా ISSలో ఉన్న మరో 4 క్షేమంగా భూమి మీదకి తీసుకొచ్చింది. అంటే కింద నుండి 4 తీసుకెళ్ళిన తర్వాత అక్కడి నుండి మరో 2 కిందకి తీసుకొచ్చింది అనమాట. తిరిగి వచ్చిన వారిలో 3 అమెరికా వ్యోమగాములు, 1 జపాన్ వ్యోమగామి ఉన్నారు. ఈ యొక్క డ్రాగన్, దీని పేరు డ్రాగన్ అనమాట, ఈ క్యాప్సూల్ పేరు డ్రాగన్ 6.5 గంటల పాటు ప్రయాణించి ఆదివారం వేకుజామున అంటే స్థానిక కాలమానం ప్రకారం మెక్సికో గల్ఫ్లో పనామా సిటీ తీరానికి సమీపంలో ఒక సముద్రంలో పడింది. ఆ టైంలో 4 పారాచూట్లు చక్కగా పనిచేసాయి. రాత్రి సమయంలో ఓ క్యాప్సూల్ సముద్రంలో క్షేమంగా దిగడం 1968 తర్వాత ఇదే ఫస్ట్ టైం అని నాసా చెప్తోంది. నాసా అనేది అమెరికాకి చెందిన ఒక స్పేస్ ఏజెన్సీ. డ్రాగన్ క్యాప్సూల్ని కొన్ని మరమ్మతుల తర్వాత సెప్టెంబర్లో మరోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఇది ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దీన్ని క్రూ 1 అంటారు అనమాట, క్రూ 1. SpaceXకి చెందిన క్రూ 1 అంటే డ్రాగన్ క్యాప్సూల్, ఇది దీని పేరు. ఓకే, డ్రాగన్. అయితే దీని గురించి మనం చూసుకున్నట్టయితే ISSని విస్తరించండి అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. అలాగే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుండి 4 వ్యోమగాములను భూమికి తీసుకొచ్చిన డ్రాగన్ క్యాప్సూల్ ఏ సంస్థకి చెందిందంటే SpaceX అనేది టెస్లా అధినేత కంపెనీ అనమాట ఇది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. టెస్లా అనుబంధ సంస్థ అనమాట SpaceX. ఓకే, తర్వాత బైకుల విక్రయాల్లో మేమే నెంబర్ 1. చూడండి, ఏప్రిల్ నెల అమ్మకాల పరంగా చూస్తే అంటే ఏప్రిల్ మంత్ అయ్యే వరకు జరిగిన అమ్మకాల్లో చూస్తే దేశంలో అతిపెద్ద బైక్స్ తయారీ కంపెనీగా బజాజ్ ఆటో ప్రకటించుకుంది. అంటే మేమే అత్యధికంగా ఈ గడిచిన ఏప్రిల్ వరకు కూడా, అంటే ఏప్రిల్లో 60% మార్కెట్ వాల్యూని మేము కంప్లీట్ చేసాము. అంటే 100లో 60 అంటే 40 కంటే ప్లస్ ఎక్కువే కాబట్టి మన ఇండియాలో బజాజ్ ఆటో అనేది అత్యధికంగా బైకుల్ని ఉత్పత్తి చేసిన కంపెనీగా ప్రకటించుకుంది, తనకు తానే ప్రకటించుకుంది. అయితే దాని మార్కెట్ వాల్యూ 60% ఉంది ఇప్పుడు ప్రజెంట్. కాబట్టి ఆ కంపెనీయే అతిపెద్ద కంపెనీగా తయారీ అంటే ఆటో పరిశ్రమల
తయారీ లేదా బైక్స్ తయారీ కంపెనీగా సో బజాజ్ ఆటోని నిలవడం జరిగింది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు. అయితే దీనికి సంబంధించిన కీ పాయింట్ చూస్తే ఇటీవల అమ్మకాల పరంగా భారతదేశంలో అతిపెద్ద బైక్స్ తయారీ కంపెనీగా ఏది ప్రకటించుకుందంటే బజాజ్ ఆటో. సో మోటార్ సైకిల్లో ఆటో ఎగుమతుల్లో బజాజ్ ఆటో మార్కెట్ వాల్యూ ఎంత శాతం అంటే 60%. కాబట్టి సో మన ఇండియాలో అగ్రశ్రేణి కంపెనీ అదే బైకుల తయారీలే. అండ్ భారత్కి సాయంగా క్రికెట్ ఆస్ట్రేలియా అండి. దీని గురించి నేను పెద్దగా చెప్పను, కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే ఇలాంటి ఒక సహాయం ప్రకటించిన మొదటి క్రికెట్ అసోసియేషను సో ఆస్ట్రేలియా. కాబట్టి చూడండి, సో క్రికెట్ ఆస్ట్రేలియా దీన్ని సిఏ అంటారు షార్ట్కట్లో, కానీ మీరు ఈ పదం మీద గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా అర్థాలు వస్తాయి. సిఏ అంటే క్రికెట్ ఆస్ట్రేలియా అనమాట. క్రికెట్ ఆస్ట్రేలియా ఇది ఒక క్రికెట్ అసోసియేషన్ మా ఆస్ట్రేలియా దేశానికి. సో అయితే ఇది క్రికెట్ ఆస్ట్రేలియా మన ఇండియాకి కోవిడ్ సిచ్యువేషన్లో మన కోవిడ్ నుండి మనల్ని కాపాడడం కోసం సో 50,000 అమెరికా డాలర్లు అందించేందుకు ముందుకు వచ్చిందనమాట. సో దీంతో సో పాటు తమ ఆటగాళ్ళ సంఘాలు ఏవైతే ఉంటాయో అవి యూనిసెఫ్తో కలిసి ఇంకా ఎక్కువ నిధులు కూడా సేకరిస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్రజెంట్ వచ్చేసి వీళ్ళు 50,000 అమెరికా డాలర్లు అయితే మన ఇండియాకి సహాయం కింద ఇవ్వబోతున్నారు. అది కూడా నెక్స్ట్ వచ్చేసి ఆటగాళ్ళు సంఘము అలాగే యూనిసెఫ్తో కలిసి ఇంకొంచెం ఇస్తామని చెప్తున్నారు. ఇలాంటి ఒక ఆర్థిక సాయాన్ని ప్రకటించిన దేశంలో అంటే మన ఇండియాకి ఇలాంటి ఒక ఆర్థిక సాయం ప్రకటించిన ప్రపంచంలో మొదటి క్రికెట్ అసోసియేషను క్రికెట్ ఆస్ట్రేలియా. ఓకే, గుర్తుపెట్టుకోండి. అయితే దీని ద్వారా క్వశ్చన్ ఏంటి అంటే, కరోనాతో పోరాడడానికి భారతదేశానికి ఏ దేశ క్రికెట్ అసోసియేషన్ 50,000 అమెరికా డాలర్లు సాయం ప్రకటించిందంటే క్రికెట్ ఆస్ట్రేలియా. ఓకే, తర్వాత ఐఓసీ ప్రచారానికి అథ్లెట్ రాయబారిగా సింధు అండి. సో ఐఓసీ అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. దీని గురించి చూద్దాం. అంటే భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్, అగ్రశ్రేణి అంటే టాప్ ప్లేయరు, సో క్రీడాకారిణి, ప్రపంచ ఛాంపియన్ అయిన పివి సింధు మరో గొప్ప గౌరవం దక్కించుకుందని చెప్పాలి. సో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ బిలీవ్ ఇన్ స్పోర్ట్స్, క్రీడలు నమ్మండి తెలుగులో అయితే, అనే ప్రచారానికి ఈవిడిని ఎంపిక చేశారనమాట రాయబారిగా అంటే అంబాసిడర్గా. ఈమెతో పాటు కెనడాకి చెందిన షట్లర్ మెచెల్లీ లీని కూడా ఎంపిక చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఈ 2021లో జరగబోయే ఏవైతే సో ప్రపంచ పోటీలు ఉంటాయో అందులో సో బిలీవ్ ఇన్ స్పోర్ట్స్ అనే ఒక ప్రచారంతో అవేర్నెస్ తీసుకొస్తారనమాట. అయితే ఈ ప్రచారాన్ని తీసుకురావడానికి గల కారణం ఏంటి అంటే, సో అథ్లెట్స్ అంటే ఆడేవాళ్ళు, కోచ్లు ఆడించేవాళ్ళు, అధికారులు ఆటలు నిర్వహించే వాళ్ళు, వీళ్ళ ముగ్గురు మధ్య సో ఒక టైప్ ఆఫ్ అవేర్నెస్ని, ఒక టైప్ ఆఫ్ ఎనర్జీని తీసుకురావడం కోసం బిలీవ్ ఇన్ స్పోర్ట్స్ అనే ఒక ప్రచారానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అయితే స్టార్ట్ చేసింది. అయితే ఈ విషయాన్ని సో ప్రపంచ బ్యాడ్మింటన్ సమైక్య అనౌన్స్ చేసిందనమాట. సో ఈ ఇద్దరు షట్లర్ కూడా దీనిపై పనిచేస్తారు ఇకపై. అయితే ఇంతకుముందే అంటే ఏప్రిల్ నుంచే వీళ్ళిద్దరూ సో ప్రపంచ బ్యాడ్మింటన్ సమైక్య నిర్వహిస్తున్న ఐఆమ్ బ్యాడ్మింటన్ అనే ఒక ప్రచారాన్ని కూడా రాయబారులుగా ఉన్నారు. ఇప్పుడు దీంతో పాటు బిలీవ్ ఇన్ స్పోర్ట్స్, ఈ రెండు ప్రచారాలకి బిలీవ్ ఇన్ స్పోర్ట్స్ అలాగే ఐఆమ్ బ్యాడ్మింటన్, సో ఈ రెండు ప్రచారాలకి కూడా ఇప్పుడు పివి సింధు గారు అలాగే మిచెల్లీ లీ వీళ్ళిద్దరూ కూడా రాయబారులుగా వ్యవహరిస్తారు. అర్థమైందా ఈ కార్యక్రమం దేనికి అనేది గుర్తుపెట్టుకోండి. సో దేనికంటే రెండు కూడా అవేర్నెస్ పెంచడానికే. అంటే ఐఆమ్ బ్యాడ్మింటన్ అంటే సో బ్యాడ్మింటన్లో ఉండే అధౌర్యాన్ని తగ్గించి ధైర్యం పెంచడము, అలాగే బిలీవ్ ఇన్ స్పోర్ట్స్ అంటే క్రీడలు నమ్మండి అని చెప్పడానికి వచ్చేసి క్రీడలు ముందు తరాలకు భవిష్యత్తు గాను లేదా దేశ పేరు ప్రతిష్టకు గాను ఎనర్జీని ఇస్తాయని చెప్పడం కోసం సో నిర్వహించే వాళ్ళు, నిర్వాహకుల మీద, నిర్వహణలో పాల్గొనే వాళ్ళ మధ్య సమన్వయం కోసం సో బిలీవ్ ఇన్ స్పోర్ట్స్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అయితే దీనికి సంబంధించిన కీ పాయింట్స్ అండి. పివి సింధు ఏ క్రీడకు చెందిన వ్యక్తి అంటే బ్యాడ్మింటన్. ఐఓసీని విస్తరించండి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, దీన్ని తెలుగులో అయితే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అంటారు. ఏ అంతర్జాతీయ కమిటీ బిలీవ్ ఇన్ స్పోర్ట్స్ 2021 అనే ప్రచారాన్ని ప్రకటించిందంటే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎవరిని బిలీవ్ ఇన్ స్పోర్ట్స్ ప్రచారానికి ఎవరిని లేదా ఎంతమందిని, రెండు కూడా ఎవరిని ఎంతమందిని రాయబారులుగా ఎంపిక చేసిందంటే ఇద్దరిని, పివి సింధు ఒకరు, మిచెల్లీ లీ ఒకరు. తర్వాత షట్లర్ మిచెల్లీ లీ ఏ దేశానికి చెందినవారు అంటే కెనడా అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో అయితే బీడబ్ల్యూఎఫ్ని విస్తరించండి అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అండి. సో దీన్ని తెలుగులో ప్రపంచ బ్యాడ్మింటన్ సమైక్య అంటారు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమైక్య ప్రారంభించిన ఐఆమ్ బ్యాడ్మింటన్ ప్రచారకర్తలు ఎవరు అంటే పివి సింధు, మిచెల్లీ లీ. అండ్ బిలీవ్ ఇన్ స్పోర్ట్స్ ప్రచారం ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 2018. బిలీవ్ ఇన్ స్పోర్ట్స్ అనేది ఎవరికి సంబంధించిన ప్రచారం అంటే అథ్లెట్లకి, కోచ్లకి, అధికార ప్రతినిధులకి. ఓకే, తరువాత సో బీసీసీఐ మాజీ సెలెక్టర్ కిషన్ మృత్ అండి.
సో అయితే యాక్చువల్గా కరోనా కారణంగా బీసీసీఐ అంటే మన ఇండియాకి చెందిన క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ బోర్డు అనమాట ఇది. సో ఇందులో మాజీ సెలెక్టర్గా ఉన్న కిషన్ రుంగ్తా చనిపోవడం జరిగింది కరోనా వల్ల. చనిపోయేటప్పటికి అతని ఏజ్ వచ్చేసి 88 ఇయర్స్. సో 1988లో ఆయన నేషనల్ సెలెక్టర్గా వ్యవహరించారు. సో అలాగే రాజస్థాన్ మాజీ కెప్టెన్ 1953 నుంచి 1970 మధ్యలో 59 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడారు. ఓకేనా, ఎంతవరకు గుర్తుపెట్టుకోండి చాలు. తర్వాత కిషన్ రుంగ్తా ఇటీవల కన్ను మూశారు. అతను ఏ దేశానికి క్రికెట్ బోర్డు మాజీ సెలెక్టర్ అంటే మన ఇండియాకి అండి. తర్వాత పోర్చుగీస్ ఛాంప్ హామిల్టన్. సో ఫార్ములా 1 ఛాంపియన్ అయిన లూయిస్ హామిల్టన్, ఇతనికి ఇంకో పేరు కూడా ఉంది, మెర్సిడెస్ అని కూడా అంటారు. సో ఇతని అకౌంట్లో ఇంకొక గ్రాండ్ ప్రీ ఛాంపియన్ ఖాతాను కూడా అంటే ఇతను ఇంకొక ఛాంపియన్ కూడా గెలుచుకోవడం జరిగింది. సో దాని పేరు వచ్చేసి పోర్చుగీస్ గ్రాండ్ ప్రీ అండి. ఇందులో అతను స్టార్టింగ్ 2వ స్థానంలో ఉంటుండగా స్టార్ట్ చేసిన వ్యక్తి. సో ఇది కంప్లీట్ అయ్యేటప్పటికి ఛాంపియన్గా నిలిచాడనమాట. సో అతని యొక్క కెరీర్లో ఇది అతనికి 97వ గ్రాండ్ ప్రీ అని చెప్తున్నారు. అంటే సో ఇది ఒక అతనికి 97th అంటే అతను ఇప్పటివరకు 97 ఛాంపియన్షిప్లు గెలవడం జరిగింది. ఓకేనా. సో లాస్ట్ది ఇప్పుడు 97వ గ్రాండ్ ప్రీ వచ్చేసి పోర్చుగీస్ గ్రాండ్ ప్రీ అతనికి, గుర్తుపెట్టుకోండి. సో ఫార్ములా 1 ఛాంపియన్ ఎవరు అంటే లూయిస్ హామిల్టన్, అతనికి ఇంకో పేరు మెర్సిడెస్. అండ్ పోర్చుగీస్ గ్రాండ్ ప్రీ విజేత ఎవరు అంటే లూయిస్ హామిల్టన్ అండి. సో పోర్చుగీస్ గ్రాండ్ ప్రీ 2021 అని గుర్తుపెట్టుకోండి. ఓకే. అలాగే లూయిస్ హామిల్టన్కు పోర్చుగీస్ గ్రాండ్ ప్రీ ఎన్నో గ్రాండ్ ప్రీ గెలుపు అంటే 97వ గెలుపు అతనికి. ఓకే, అది ఇగోండి ఇతనే. సో తర్వాత ఎడిటోర్లు అండి, చాలా ఇంపార్టెంట్ అయిన ఎడిటోర్లు ఇది. సో కోవిడ్ రోగుల రక్షణకు సన్నాహాలు. అయితే ఇక్కడ మీకు ఇమేజ్లో ఏం కనబడుతుంది? ఇండియన్ ఆర్మీ అలాగే ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్, రక్షణ శాఖ మంత్రి. ఇక్కడ ఈ ఇమేజ్లో అదే కనబడుతుంది. కాబట్టి కోవిడ్ రోగులకు రక్షణకు సన్నాహాలు, రోగుల రక్షణకు అని చెప్తున్నారు. సో కోవిడ్ అలాగే రక్షణ రంగము. సో రక్షణ రంగం అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, సో ఐటీబీపీ, ఇలా చాలా ఉన్నాయి రక్షణ దళాలు. అయితే చూడండి, మన ఇండియాలో కోవిడ్ చాలా దారుణంగా విజృంభిస్తోంది, సెకండ్ వేవ్. కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ థర్డ్ వేవ్ కూడా కంటిన్యూ అవుతుంది. సో దేశం అంతటా కూడా మేబీ థర్డ్ వేవ్ అనేది ఆఫ్టర్ జూలై తర్వాత ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్సింగ్, అలాగే 2 మాస్కులు వేసుకోవడం, శానిటైజర్ రాసుకోవడం, అండ్ వాళ్ళని పడితే వీళ్ళని ముట్టుకోకుండా, సో చేతులకు ఎప్పటికప్పుడు శానిటైజర్ రాసుకుంటే జాగ్రత్తగా ఉండాలి. సో లేదంటే కోవిడ్కి మంచి చెడు ఏం లేదు, ఎవరికి తగిలితే వాళ్ళని, సో వాళ్ళకున్న ఏజ్ని అలాగే వాళ్ళకున్న ఏవైనా డిజీజెస్ని డిపెండ్ అయ్యి అది బిహేవ్ చేస్తుంది. అండ్ ఒక్కొక్కరిలో ఒక్కొక్క టైప్ ఆఫ్ లక్షణాలు చూపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే ఏకంగా దీన్ని ఎదుర్కోవడానికి మన భారతదేశానికి చెందిన రక్షణ దళాలే సో ముందుకు వస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరు ఆలోచించాలి. అయితే సో నేను చెప్తాను ఇంకా దీనికి సంబంధించిన కొంత మ్యాటర్. ఇప్పుడైతే మనం ఎడిటోరియల్ చదువుదాం. దేశంలో కోవిడ్ 2వ దశ విజృంభించడంతో సో ఆసుపత్రి పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు దొరక్క రోగులు అల్లాడుతున్నారు. సో నిజానికి ఆక్సిజన్ హాస్పిటల్స్ పడకలకు కొరత ఏర్పడనుందని పార్లమెంటరీ కమిటీ కిందటిసారి నవంబర్లోనే చెప్పింది. సర్కారు సకాలంలో మేల్కొనలే, అంటే ఇంకేం ఉండదులే అనుకున్నారు. ఎందుకంటే సెకండ్ వేవ్ ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆ టైంలో ఇంక తగ్గిపోయినట్టే, వ్యాక్సిన్ వేస్తే నియంత్రించుకోవచ్చు అనే విధంగా ఉండిపోయింది. సో అయితే కొన్ని పరిశ్రమలకు ఆక్సిజన్ సరఫరా నిషేధించింది. ఆ ప్రాణవాయువును ఆసుపత్రుల్లో మళ్లిస్తున్నట్లు ప్రకటించింది. తీవ్ర కొరతతో సతమతమవుతున్న ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా కోసం రైల్వే శాఖ కూడా యుద్ధ ప్రతిపాదకన రైలు నడుపుతుందంటే అర్థం చేసుకోవాలి. రీసెంట్గా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీతో సహా మన ఇండియాలోని ఉక్కు కర్మాగారాల్లో తయారయ్యే ఆక్సిజన్ను రైల్లో తరలిస్తున్నారు. అయితే మరోవైపు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపుపై ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ దళాలు కష్టకాలంలో బాధితులను ఆదుకోవడానికి మేమున్నామంటూ ముందుకు వస్తున్నాయి. కోవిడ్ బాధితుల కోసం క్వారంటైన్ సెంటర్స్ని, హాస్పిటల్ నిర్వహించడానికి, వివిధ పరికరాలను సేకరించడానికి, మరమ్మతులు చేయడానికి వీలుగా సైనిక దళాధికారులను, అత్యవసర ఆర్థిక అధికారాలను రక్షణ మంత్రి మంజూరు చేశారు. సో టీకాలు తీసుకున్న రిటైర్డ్ సైనిక సిబ్బంది ఈ సేవలను రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక పాలనా యంత్రాంగాలు వినియోగించుకోవాలని రక్షణ మంత్రి ప్రతిపాదించారు. ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలు అంటే డిపిఎస్యు, సో ఆయుధోత్పత్తి ఫ్యాక్టరీల బోర్డు ఓఎఫ్బి మొదలుకొని అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వరకు కూడా కోవిడ్పై భుజం కలిపి పోరాడుతున్నాయి.
సో ఓఎఫ్బికి 9 రాష్ట్రాల్లో 41 ఆయుధోత్పత్తి కర్మాగారాలు ఉండగా 25 చోట్ల హాస్పిటల్స్ నిర్వహిస్తుంది ఇప్పుడు ప్రజెంట్. ఈ అనుబంధ ఆసుపత్రుల్లో 1405 పడకల్లో 813 పడకలను కోవిడ్ రోగులు కేటాయించారు. సో మిగతా ఉన్న 600 పడకలు వచ్చేసి నార్మల్ ఇంకేమైనా సంబంధిత కంపెనీల నుండి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. అయితే యుద్ధ విమానాలను తయారు చేసే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, దీన్ని HAL అంటారు. సో ఇది కేవలం కోవిడ్ రోగుల చికిత్స కోసం లక్నోలో నిర్మిస్తున్న 250 పడకల ఆసుపత్రి మే నెల మొదటి వారంలో అంటే 7-8 తారీఖు లోపు సర్వీసెస్ని అయితే స్టార్ట్ చేస్తారు. అది కూడా సో HAL ఇప్పటికే బెంగళూరులో 250, 180 పడకల హాస్పిటల్ను వేరువేరు ప్రాంతాల్లో నిర్మించింది. ఒడిశాలో కొర్రపుట్లో 70 పడకలతో, మహారాష్ట్రలో నాసిక్లో 70 పడకలతో ఆసుపత్రులు నడుపుతోంది HAL. అయితే మిదాని, మజగాన్ డాగ్స్తో సహా పలు DPSCలు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద, ఈ కార్పొరేట్ కంపెనీలు కూడా సో తమ బాధ్యత కింద ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను సరఫరా చేస్తున్నాయి. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO 6 నగరాల్లో కొత్త కోవిడ్ హాస్పిటల్ను నిర్మిస్తోంది. ఇందులో 3100 మందికి చికిత్స ఇచ్చే విధంగా ఆ హాస్పిటల్స్ని DRDO అంటే సో దీన్ని తెలుగులో చెప్పాలంటే రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ మన ఇండియాకి, అది ఇంగ్లీష్లో చెప్పాలనుకోండి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇది మొత్తము దగ్గరగా 6 రాష్ట్రాల్లో 3100 మంది రోగులకు చికిత్స చేసే ఒక టైప్ ఆఫ్ హాస్పిటల్స్ని అయితే డెవలప్ చేస్తుంది. సో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అహ్మదాబాద్లో నిర్మించిన 900 పడకల ఆసుపత్రికి పారామిలిటరీ దళాలకు చెందిన 25 మంది వైద్యులు, 75 మంది వైద్య సహాయక సిబ్బంది ఇందులో పనిచేస్తున్నారు. DRDO కోవిడ్ రోగుల కోసం ఢిల్లీలో 750 పడకలను సిద్ధం చేసింది. గుర్తుపెట్టుకోండి ఎక్కడెక్కడ ఎంతెంత సామర్థ్యంతో నిర్మించింది అనేది. దేశంలోని 63 కంటోన్మెంట్ బోర్డుల నిర్వహణలో హాస్పిటల్ను కూడా కోవిడ్ చికిత్సకు ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది. హిమాలయాలు, లద్దఖ్ వంటి ఎత్తైన ఏవైతే ప్లేసెస్ ఉంటాయో అక్కడ సైనిక సిబ్బంది కోసం రూపొందించిన SPO2 అదనపు ఆక్సిజన్ డెలివరీ పరికరాన్ని కూడా కోవిడ్ రోగులకే వాడాలని, అలాగే పర్వతాగ్రహాల్లో ఆక్సిజన్ సరిగా అందక మన రక్షణ దళాలు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. పల్స్ ఆక్సిమీటర్ సాయంతో సైనికుడు రక్తంలో ఆక్సిజన్ స్థాయి కనిపెట్టి సకాలంలో అదనపు ఆక్సిజన్ అందించడానికి ఈ పరికరం అనేది తోడ్పడుతుంది. ఇది ఆక్సిమీటర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందండి, మన బ్లడ్లో ఎంత స్థాయిలో ఆక్సిజన్ అవైలబిలిటీ ఉంది అండ్ మనిషికి కావాల్సిన ఎంత ఆక్సిజన్ అవైలబిలిటీ అవసరము అనేది చూసుకొని ఆ పరిమితి స్థాయిలో ఆక్సిజన్ ఇచ్చి ఆ బాడీని స్టేబుల్ చేయడానికి తెలుసుకోవడానికి ఆక్సిమీటర్ను ఉపయోగిస్తారనమాట. సో అందుకే ఎవరైతే లైక్ కోవిడ్ సిచ్యువేషన్ తగిలింది అనుకుంటారో వాళ్ళు ఆక్సిమీటర్ని అయితే బై చేయండి. అయితే మార్కెట్లో చాలా తక్కువ రేటు ఉన్న ఆక్సిమీటర్ వచ్చేసి ఇప్పుడు చాలా ఎక్కువ రేట్లు పలుకుతున్నాయి. సో అలా మీకు ఎవరైనా ఎక్కువ రేట్లో చెప్తే వీలైతే ప్రభుత్వానికి కంప్లైంట్ చేయొచ్చు. అయితే ఇందుకు ఒక తేలికైన ఆక్సిజన్ సిలిండర్ని వెంటనే తీసుకుపోవాలి. అయితే ఈ పరికరం కోవిడ్ రోగులకు ఎంత అనువుగా ఉంటుంది, దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రైవేట్ సంస్థలకు ఇస్తానని DRDO ప్రకటించింది. అంటే ఏదైతే ఆక్సిమీటర్ టెక్నాలజీ ఉందో సో ఆ టెక్నాలజీ అయితే మన బ్లడ్లో ఎంత ఉంది, మనకి ఎంత కావాలి, దానికి సరిపోయే విధంగా సో మనం ఆక్సిజన్ తీసుకెళ్ళడానికి సో తేలికైన ఆక్సిజన్ సిలిండర్ను సంబంధించిన టెక్నాలజీని ప్రైవేట్ సంస్థలు కూడా ఇస్తామని DRDO చెప్పింది. సాయుధ దళాల వైద్య సంస్థ అయిన AFMS జర్మనీ నుంచి 23 సంచార ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు దిగుమతి చేసుకున్నారు. వాటిని అన్ని AFMS ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరాకు ఉపయోగిస్తారు. DRDO చెందిన టాటా సన్స్ సంయుక్తంగా ఈ 2 సంస్థలు సంయుక్తంగా తయారు చేసిన ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను AIIMS సఫ్టర్జంగ్ అండ్ రామ్ మనోహర్ లోహియా వంటి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రులన్నింటిలో ఏర్పాటు చేస్తున్నారు. PM కేర్స్ ఫండ్ సాయంతో దేశమంతటా 5,500 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను నెలకొల్పనున్నట్లు వచ్చిన డబ్బుతో ప్రధానమంత్రి కార్యాలయం తాజాగా ప్రకటించింది. అయితే ఆక్సిజన్ కొరత రాబోతుందని పార్లమెంట్ కమిటీ ముందే హెచ్చరించిన జాగ్రత్త పడలేకపోయినా కేంద్ర ప్రభుత్వం వెంటిలేటర్ల విషయంలోనూ అదే అజాగ్రత్త ప్రదర్శించింది. ఇస్రో గత ఏడాది రూపొందించిన 3 రకాల వెంటిలేటర్లు ప్రయోగ దశలో ఉండగానే సో ఎందుకు వాళ్ళు వెంటిలేటర్లు తయారు చేస్తారంటే మరి వ్యోమగాములను పంపిస్తారు కదా, వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో ఉపయోగపడడానికి వీటిని తయారు చేసుకున్నారు వాళ్ళు. సో తాజాగా కోవిడ్ 2వ దశ విజృంభిస్తున్న దృష్ట్యా వెంటిలేటర్ల పని మళ్ళీ ఊపందుకుంది. మేక్ ఇన్ ఇండియా కింద వెంటిలేటర్ల తయారీని పెద్ద ఎత్తున ప్రోత్సహించిన గవర్నమెంట్ సో తీరా అవి సిద్ధమయ్యాక వాటిని కొనడం లేదు. స్వదేశీ వెంటిలేటర్ తయారీకి
కిందటి సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ 2,000 కోట్ల రూపాయలు కేటాయించింది. మొత్తం 50,000 వెంటిలేటర్లను కొంటానంది. కానీ వాటి నాణ్యతపై ప్రైవేట్ ఆసుపత్రులు పెదవి విరవడంతో చివరికి కేవలము 35,179 వెంటిలేటర్లు మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోగలిగింది. అయితే దగ్గరగా మరి ఒక 15,000 లాసే కదా, 15,000 వెంటిలేటర్లు. సో అయితే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL 30,000 వెంటిలేటర్లను తయారు చేయగా ఎగ్వా హెల్త్ కేర్ మారుతి కార్ల సంస్థ భాగస్వామ్యంతో 10,000 వెంటిలేటర్లను తయారు చేసింది. ఓకే, అయితే ఎగ్వా వెంటిలేటర్లు కేవలం సగం మాత్రమే కేంద్రం కొనుగోలు చేయడంతో ఆ సంస్థ యొక్క ఉత్పత్తిని నిలిపేసింది. ఆపద ముందుకు వచ్చినప్పుడు పరుగులు తీయడం కాకుండా ముందు నుంచి అప్రమత్తంగా వ్యవహరించాలనే సంగతిని సర్కార్ విస్మరించింది, అంటే వదిలేసింది గాలికి. అందుకే ఇప్పుడు ఆక్సిజన్ కొరత, వెంటిలేటర్ల కొరత అనేది దేశంలో ప్రధానంగా, అంటే కోవిడ్ వచ్చింది దానివల్లే చనిపోతున్నారంటే ప్రజెంట్ ఇవేవి అవైలబిలిటీలో లేక వాళ్ళు చనిపోతున్నారండి. ఓకేనా, అది మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇందులో మేము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటామని రక్షణ దళాలు కూడా ప్రకటించడం గమనించాల్సిన విషయం, మంచి విషయం. అయితే ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని విషయాలు చర్చించాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ కోవిడ్ రోగులకి సహాయం చేయడం కోసం చాలా మంది ప్లేయర్సు డైరెక్ట్గా PM కేర్ ఫండ్కో లేదా CM కేర్ ఫండ్కో ఇస్తున్నారు. అలా ఇవ్వడానికి గల మెయిన్ కారణం ఏంటంటే గత సంవత్సరంలో అలా ఎవరైతే దాతలు ఉన్నారో PM కేర్స్ ఫండ్కి ఎవరైతే దానం చేస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు ఒక 20 కోట్లు ఉన్నాయనుకోండి. ఈ 20 కోట్లు నేను PM కేర్స్ ఫండ్కి ఇస్తే నేను దానికి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు ఆ మనీకి. సో సంబంధిత ఎవరైతే బాగా బలిసిన వ్యక్తులు ఉంటారో వాళ్ళ డబ్బుల్ని ధనం కింద ఇవ్వడం, వాళ్ళ తెలివైన మార్పు ఏంటంటే ఇలా ఇవ్వడం ద్వారా వాళ్ళకి 20 కోట్ల మీద ట్యాక్స్ ఉండదు. అంటే వాళ్ళకు వచ్చిన అతి ఎక్కువ బెనిఫిట్స్లో కొంతమందిని ఇలా ఇవ్వడం వల్ల వీళ్ళకి దీనికి ఏం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు అని సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ప్రకటించడంతో చాలామంది అందుకే ప్రకటిస్తున్నారు. సో ఇప్పుడు కొంతమంది సోను సూద్ లాంటి వాళ్ళు కొంతమంది డైరెక్ట్గా పీపుల్కి హెల్ప్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల వెంటనే వాళ్ళకి సహాయం అందుతుంది. అదే నువ్వు PM కేర్ ఫండ్కి ఇప్పుడు ఒక 21 కోట్లు 20 కోట్లు పంపించేయడం వల్ల సో అది ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ వెంటిలేటర్లు ఖర్చు పెడుతున్నాం, ఈ వెంటిలేటర్లు ఖర్చు పెడుతున్నాం, ఇది అని చెప్తుంటుంది. మళ్ళీ ఎంతెంత ఖర్చు పెట్టారు అని మనం ఏమైనా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద RTI కింద కేసు ఫైల్ చేస్తే తీరా దాన్ని ఏమంటారంటే PM కేర్స్ అనేది RTI కిందకు రాదు అని చెప్పింది. అంటే చూసారా అక్కడ ఎన్ని లొసుగులు ఉన్నాయో. కాబట్టి ఎవరైనా సహాయం చేయాలనుకుంటే మాకు ట్యాక్స్ కట్టాలరా బాబు, ఇది కాదు ట్యాక్స్, అది రెండో విషయం. కానీ మీరు ముందే హెల్ప్ చేయాలనుకుంటే డైరెక్ట్గా పీపుల్కి వెంటనే రిలీఫ్ ఇచ్చే పని చేయండి. అంతేగాని సంవత్సరమో 2 నెలలు 3 నెలల తర్వాత వచ్చే హెల్ప్ కింద మీరు ఈ కాయలకి ఆ కేళ్ళకి ఫండ్ రైజ్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. మీరు ఏదైనా సాయం చేయాలనుకుంటే మీరు ఇచ్చే మొత్తంలో ఎవరికైతే కంప్లీట్గా బాగు చేయగలరో వాళ్ళకు కంప్లీట్గా చేయడానికి ట్రై చేయండి. సో ఇదే నా ఉద్దేశం. ఇలా అయితే కోవిడ్ రోగుల కోసం యాక్చువల్గా అన్నీ రెడీగా ఉన్న గవర్నమెంట్ మాత్రం ఏ విషయంలో రెడీగా లేకపోతుంది. సో అంటే ఆర్థికంగా మనము ఆఫ్టర్ ఫస్ట్ వేవ్ని బాగానే తట్టుకున్న సెకండ్ వేవ్లో మాత్రం దాని విజృంభణ ఇంకా వేరే ఉండడం వల్ల సో ఆల్రెడీ మనము కిందటిసారి ఫేస్ అయిన ప్రాబ్లమ్స్ మళ్ళీ ఫేస్ చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి, ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదనే కదా అర్థం. కాబట్టి ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే పరిపాలించే వ్యక్తులను సరైన వాళ్ళని ఎన్నుకోవాలని అందుకే చెప్తారు. రీసెంట్గా మమతా బెనర్జీ గారు 3 సార్లు ఒక మహిళ పశ్చిమ బెంగాల్కి ముఖ్యమంత్రిగా ఎన్నికవడం ఒక గొప్ప విషయం. అలా ఎన్నికవడానికి గల కారణం ఏంటంటే ప్రజల యొక్క నమ్మకాన్ని గెలుచుకున్నారు. కానీ మీరు కంపేర్ టు పశ్చిమ బెంగాల్ స్టేట్, అంటే మన రాష్ట్రాన్ని పశ్చిమ బెంగాల్ మీరు కంపేర్ చేస్తే క్లీనింగ్లో 2 వర్స్ట్గా ఉంటుందన్నమాట పశ్చిమ బెంగాల్. సో పశ్చిమ బెంగాల్ అంతా పక్కన పెడితే ఆ కోల్కతా చుట్టుపక్కల పరిశ్రమలు చాలా డర్టీగా ఉంటాయండి. సో అంటే చూడండి, అంటే డెవలప్మెంట్లో కూడా పశ్చిమ బెంగాల్ చాలా చివరి లిస్టులో ఉంటుంది. అయినా సరే ఆమెనే గెలిపించడం వెనుక మరి కారణం ఏంటనేది మనకు తెలియదు. సరే, ఆ వీక్నెస్ కారణం ఏంటో మనకు తెలియదు, అది పక్కన పెడదాం. అయితే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా, అయితే అంటే మనం ఎవరినైతే సరైన వ్యక్తులను ఎన్నుకుంటామో దాన్ని బట్టి మన డెవలప్మెంట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో కొన్ని రాష్ట్రాలు ఈ చీప్ పాలిటిక్స్ని పక్కన పెట్టి ఓన్లీ డెవలప్మెంట్ నడుస్తూ ఉంటాయి. అలాంటి ప్రభుత్వాల వల్ల మనకు యూజ్ ఏంటి అంటే డెవలప్మెంట్ జరుగుతుందన్నమాట. దాని ద్వారా ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్లీ అలాగే మనం స్టేబుల్ అవుతాం. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్, కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ ఫ్యూచర్లో ఇంకా కొత్త వచ్చినా సరే
వాటిని తట్టుకునే విధంగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ రెడీగా ఉండాలి. సో పీపుల్కి అసలు ప్రజల బాగోగుల కోసమే చూడాల్సిన ప్రభుత్వాలు వాళ్ళ ఒక వ్యాపార వృద్ధి కోసం పనిచేస్తున్నాయి తప్ప ప్రజల కోసం ఆలోచించట్లేదు. సో కాబట్టి అంటే రోజుకి కొన్ని వందల మంది చనిపోతున్నారు, కొన్ని వేల కేసులు నమోదవుతున్నాయి. సో కాకపోతే దానికి ఇచ్చే కోవిడ్ వ్యాక్సిన్ల యొక్క కొరత కూడా అలాగే ఉంది, మందుల కొరత కూడా అలాగే ఉంది. కాబట్టి ప్రతి సంస్థ కావచ్చు లేదా ప్రభుత్వాలు కావచ్చు కొత్త స్టెప్ తీసుకోవాలి. ఫ్యూచర్లో ప్రజలు కూడా ఎన్నుకునేటప్పుడు కరెక్ట్ అయిన వ్యక్తిని ఎన్నుకోవడం చాలా మంచిది. సో ఇదండి టోటల్గా ఈరోజు ఇన్ఫర్మేషను. అయితే కోవిడ్ రోగులకు సంబంధించి చెప్పాలంటే నేను ముందు నుండి అదే చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. సో ఎక్కడికైనా బాగా దూర ప్రయాణాలు అయితే అసలు ఫుల్గా ఆపేయండి. తప్పదు మన స్టేయింగ్ అక్కడే అనుకుంటే వెళ్ళిపోండి తప్ప సో అనవసరంగా ఏదో సరదాగా ఏవో ఈవెంట్స్ కోసం దయచేసి మీరు ఎక్కువ అంటే ఒక 10, 30, 40 కంటే ఎక్కువ మంది గుమిగూడిన ప్రాంతాలకు అస్సలు వెళ్ళకండి. సో జాగ్రత్తగా ఉండండి. ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.